3 రోజుల అంతర్మథనం తర్వాత మనసులో మాట కొడుకు ముందు పెట్టింది రాజేశ్వరి. అమెరికా కొడుకు ఆశ్చర్యంగా చూశాడు. గత 10 ఏళ్లలో ఎన్నిసార్లు రమ్మని పిలిచినా ఏదో ఒక వంక చెప్పే అమ్మ తనంతట తానుగా నన్నోసారి నీతో తీసుకెళతావా, కొన్నాళ్ళుండి రావాలనుందిరా అనడం సంతోషంతో పాటు ఆనందాన్నిచ్చింది. నాన్న వస్తానన్నారా? అనుమానంగా అడిగాడు కొడుకు. రాజేశ్వరి తలదించుకొని నేనొక్కరితినే వస్తాను అని ఆగి, నాకిక్కడి నుంచి 2-3 నెలలు దూరంగా వెళ్ళి ప్రశాంతంగా బ్రతకాలనిపిస్తుందిరా. రాజేశ్వరి గొంతు రుద్ధమయ్యి కళ్ళు తడయ్యాయి. వయసుతో పాటు కాల్చుకు తినడం ఎక్కువైందిరా నాని. అనని మాట లేదు. నోటికి ఎంతొస్తే అంత అందరి ముందు అండం. ప్రతిదానికి విసుగు కసుర్లు పడలేకపోతున్నాన్రా. నాకు 70 ఏళ్ళొచ్చాయి. నేను మనిషినని, నాకు అభిమానం అవమానం ఉంటుందని ఆయన ఎప్పటికీ గ్రహించరు. ఈ వయసులో కూడా వేళకి వండి అన్నీ అమర్చి చాకిరీ చేస్తున్నాను అనే కృతజ్ఞతన్నా లేదు. ఆయనకి వచ్చినట్టే నాకు వయసు వచ్చిందని, ఓపిక తగ్గిందని గుర్తించరు. నా లోటు తెలియాలంటే ఆయన్ని వదిలి కొన్నాళ్ళు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. కళ్ళు తుడుచుకుంది రాజేశ్వరి. తండ్రి సంగతి తెలిసిన కొడుకు తల్లి వంక సానుభూతిగా చూశాడు. ఆమె ఆవేదన అర్థమైంది. నీకెన్నిసార్లో చెప్పానమ్మా, మరీ అంతలా పడుండొద్దని, జవాబిస్తూ ఉండమని. నువ్వు అలా ఊరుకోబట్టే ఆయన నిన్ను లోకు గట్టారు కోపంగా అన్నాడు. నోరు మూసుకొని సహిస్తుంటేనే ఇలా అనే మనిషి జవాబిస్తే సహిస్తారా? నా సహనానికి హద్దుందని ఆయనకి తెలియాలి. నన్ను కొన్నాళ్ళు తీసుకెళ్తావా? నీకు ఇబ్బంది లేకపోతేనే. ఏమిటమ్మా అలా మాట్లాడతావు? ఎన్నిసార్లు పిలిచాను రమ్మని. నాన్నకి ఇబ్బందని, ఒంటరిగా వదిలి రావడం బాగుండదని అన్నావు. అమ్మా, నీకు ఇష్టమైన నాళ్ళు ఉందువు గాని. అయితే మీ నాన్నగారితో చెప్పి టిక్కెట్టు అది ఏర్పాటు చెయ్యి. నాన్న, అమ్మని ఈసారి నాతో తీసుకెళ్తున్నాను, కొన్నాళ్ళు ఉండి వస్తుంది అన్నాడు నరేష్. ఒక్క క్షణంలో విశ్వనాథం గారి మొహం ఎర్రబడి, ఏ నేను చచ్చానా అమ్మని తీసుకెళ్ళడం? దురుసుగా అన్నారు. అమ్మకి కొన్నాళ్ళు మార్పు కావాలనుకుంటుంది. నాతో వస్తానంది, తీసుకెళ్తున్నాను, కొన్నాళ్ళు ఉండొస్తుంది. మరో మాట అనే వీలు లేకుండా తన నిర్ణయం చెప్పాడు. కొన్నాళ్ళేం కర్మ, శాశ్వతంగా ఉంచుకో, నాకేం పర్వాలేదు. నా గురించి ఎవరికి బెంగక్కర్లేదు. నా సంగతి నేను చూసుకోగలను. ఉక్రోషం, అసహనం ధ్వనించింది గొంతులో. పక్క నుంచి రాజేశ్వరి ఏదో అనబోతే కొడుకు ఊరుకో అన్నట్టుగా సైగ చేసి, అమ్మ వంట మనిషిని మాట్లాడి మన పద్ధతులు అలవాట్లు అన్నీ చెప్పింది. మీకేం ఇబ్బంది ఉండదు. ఆవిడ ఇంట్లో ఉండి చూసుకుంటుంది. అయ్యో పాపం, నా గురించి అంత యావక్కర్లేదు. నా సంగతి నేను చూసుకోగలను. మొహం ఎర్రపరుచుకొని లేచి గదిలోకి వెళ్ళిపోయారు విశ్వనాథం. రాజేశ్వరి కలవరంగా కొడుకు వంక చూసింది. ఊరుకో అమ్మా, ఆయన సంగతి మనకి తెలియందా? నువ్వు మాట్లాడక ఊరుకో, నేను చూసుకుంటాను. నరేష్ అభయం ఇచ్చాడు. 15 రోజుల తర్వాత టిక్కెట్టు, వీసా ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాన్న, రేపు సాయంత్రం బయలుదేరుతున్నాం కొడుకు చెప్పాడు. తన కోపాన్ని, అయిష్టతని గుర్తించి వెళ్ళడానికే భార్య తయారైందన్న నిజాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. మంచిది అన్నారు ముభావం వ్యంగ్యం కలిపి. వంటావిడొచ్చారు, అన్నీ చూపించి చెప్పింది అమ్మ. మీకేం ఇబ్బంది ఉండదు. నాకేం ఇబ్బంది? ఎవరన్నారు ఇబ్బందని? కోడిపెట్ట ముసలమ్మ మాదిరి ఈవిడ లేకపోతే గడవదని అనుకోనక్కర్లేదు. వెళ్ళి శాశ్వతంగా అక్కడ ఉండొచ్చు, నేను చచ్చాననుకొని. ఆఖరి అస్త్రం వదిలారు విశ్వనాథం గారు. అంత మాట అన్నాక భార్య ఆగిపోవచ్చు అన్న ఆశ. మర్నాడంతా ఆవిడ పచ్చళ్ళు పొడులు చేస్తూ స్వీట్లు తెప్పించి సర్దడం, పెద్ద పెట్టె నిండా బట్టలు సర్దుకోవడం చూస్తూ చిన్నపిల్లాడిలా ఉక్రోష పడిపోయారాయన. బాబుగారు, టిఫిన్ పెట్టాను వంటావిడ సీతమ్మ గారు వినయంగా అంది. మీరు పిలవక్కర్లేదు, టైం అయితే నేనే వస్తాను. చదువుతున్న పేపర్ వంచి తలెత్తి మొహం చిట్లించి అన్నారు విశ్వనాథం. వంటావిడ ముఖం చిన్నబుచ్చుకొని లోపలికి వెళ్ళిపోయింది. రాజేశ్వరి వెళ్ళి పట్టుమని 24 గంటలు గడవలేదు.
కానీ ఇంట్లో ఏదో వెలితి, శూన్యం. ఆ శూన్యం ఆయన మనసులోనూ ఏర్పడినట్టయింది. చాలా నిబ్బరంగా, గంభీరంగా పైకి ఉన్నా నిన్నటి నుంచి ఆయన మనసులో లేదు. రాజేశ్వరి వెళుతూ ఏదో లాంఛనంగా చెప్పాలి కదా అన్నట్టుగా, వెళుతున్నాను, జాగ్రత్త అని మాత్రం అంది. ఆయన ముఖం పక్కకి తిప్పుకొని జవాబు ఇవ్వలేదు. కొడుకు, ఫోన్ చేస్తుంటాను నాన్న, ఆరోగ్యం జాగ్రత్త అన్నాడు. ఆవిడ వెళ్ళాక ఒంటరిగా తల్లి వదిలి వెళితే చిన్నపిల్లాడు ఉక్రోషపడినట్టు రాత్రంతా బాధపడ్డారాయన. ఏమిటివి, ఇడ్లీలా ఇటుకి రాళ్ళ, ఎంత గట్టిగా ఉన్నాయేంటి? సీతమ్మ గతుక్కుమంది. అమ్మగారు చెప్పినట్టు చూపించినట్టే చేశానండి వినయంగా అంది. ఆవిడ చేసినట్టు చేస్తే మెత్తగా దూదుల్లా ఉండాలి, రాళ్లలా ఉన్నాయి ఇవి, రేపటి నుంచి సరిగ్గా చేయండి విసుగ్గా అని టిఫిన్ ప్లేట్ ముందు నుంచి వెళ్ళిపోయారాయన. వరాలు, ఏమొచ్చిందే ఇడ్డెన్లకి, మెత్తగా లేవు చూడు అంటూ పని మనిషి చేతిలో ఓ ఇడ్డెను పెట్టి చూడమంది సీతమ్మ. బానే ఉన్నాయమ్మా, ఏటో అయ్యగారు అంది వరాలు. అయ్యో, పెద్ద ఆయన టిఫిన్ తినకుండా వెళ్ళిపోయారే, ఏమో బావులేవేమో, నాకు వంటలు తప్ప టిఫిన్లు అలవాట్లేదు, నాకు పెద్ద వంటలు తప్ప ఏదో ఉప్మా కలియబెట్టి ఇవ్వడం తప్ప టిఫిన్లు చేయడం రాదు, మరి అంచేత కుదరలేదేమో. ఆవిడ చెప్పినట్టే నూక కలిపాను మరి నొచ్చుకుంటూ అంది సీతమ్మ. ఏమిటండి ఇది, పులుసా? ఎంత పుల్లగా ఉంది, ఈ చారింత తీయగా ఉంది, పులుసులో పడాల్సిన బెల్లం చారులో తగలేశారు, ఈ కూర ఏమిటి ఇలా నీళ్లు ఓడుతుంది? వంట రాదా మీకు? ఇదివరకు ఎక్కడా చెయ్యలేదా? పొద్దుటేమో టిఫిన్ అలా తగలేశారు దురుసుగా అన్నారాయన భోజనం చేస్తూ. సీతమ్మ తెల్లబోయింది. వంట రాదు తనకి? 35 ఏళ్లుగా రోజు చేసే పని అది. గుమ్మడికాయ, ములక్కాడ, దుంపలు వేసి పులుసు పెడితే సీతమ్మ గారే పెట్టాలి అనేవారంతా. పెద్ద వంటలు అలవాటయ్యి చిన్న వంటకు పడాల్సినవి సరిగ్గా పడలేదేమిటి చెప్పమా అని బాధపడింది. తీరా భోజనం దగ్గర కూర్చొని రుచులు చూశాక అన్నీ సరిగ్గా ఉన్నాయనిపించి ఇంకెవరి దగ్గర చెప్పుకోవాలో తెలియక వరాలు దగ్గర చెప్పుకుంది. వరాలు నవ్వి, అమ్మగారు వెళ్ళిన కోపం మా మీద చూపిస్తున్నారు అయ్యగారు. గత 10 ఏళ్లుగా పనిచేస్తున్న వరాలుకి ఇంట్లో అయ్యగారి సంగతి బాగానే తెలుసు. ఈరోజు వంట సరిగా లేదని కాదు ఆయన గారి బాధ. అమ్మ ఎంత బాగా వండినా ఏదో వంకలు పెట్టడం ఆయన గారికి అలవాటే తేలిగ్గా తేల్చేసింది వరాలు. అంతేనంటావా? అమ్మ బాబోయ్, ఇలా వంకలు పెడితే ఎలా చేస్తాం అంది సీతమ్మ. వరాలు, లోపల నుంచి కేక. ఏటయ్య గారు, ఏమిటిలా ఆరిన బట్టలన్నీ కుప్పలా పడేశావు? మడతలు పెట్టాలని తెలీదు? మడత పెట్టి స్టాండ్ మీద పెట్టు ఆర్డర్ వేశారు విశ్వనాథం గారు. నేనెప్పుడు ఎడనే పెడతా, అమ్మగారు మడతెట్టుకునేవారు. అంటే అమ్మగారు లేకపోతే నే పెట్టుకోవాలా? హుంకరించారు. వరాలుకి అమ్మగారు చెప్పలేదు, మరిచిపోయి ఉంటారనుకుని కింద కూర్చొని మడతలు పెట్టింది. ఏమిటి ఆ లాల్చి అలా మడత పెడుతున్నావు? మళ్ళీ తొడుక్కోవాలా వద్దా? అలా అడ్డంగా కాదు, నిలువుగా పెట్టు. వరాలు అయోమయంగా చూసింది. పో అవతలికి, బట్టలు మడత పెట్టడం కూడా చేత కాదు, ఆడదానివి కాదు. వరాల్ని పొమ్మని మంచం మీద కూర్చొని ఆ 4 బట్టలు అరగంట సేపు విప్పి మడిచి షేపులో మడత పెట్టుకున్నారాయన. పెళ్లికి ముందు తల్లి, పెళ్ళయ్యాక భార్య చాకిరీ చేయడం అలవాటైన ఆయన మంచినీళ్లు కూడా బిందులో నుంచి ముంచుకొని ఏనాడూ తాగలేదు. బట్టలు రెడీ చేసి స్నానానికి నీళ్లు తొలిపి టిఫిను భోజనాలు రెడీ చేసి వేళకి అన్నీ అమర్చి పెట్టే భార్య. మగాడంటే చేయించుకోవడం తప్ప చేసే జాతి కాదని ఆయన విశ్వాసం. అది ఆయనకు ఆ ఇంట్లో అబ్బిన సంస్కారం. తల్లి ఏనాడు వంటింటి గడప దాటని మహా ఇల్లాలు. ఆవిడ ఆయనకి ఆదర్శం. దానికి తోడు పెళ్లి కాంగానే తండ్రి చేసిన నీతి బోధ. పెళ్ళయి భార్య కాపురానికి వచ్చిన కొత్త పెళ్ళాం మోజులో నూతిలో నీళ్లు తోడడం అలవాట్లేని భార్యకి నీళ్లు తోడిపిస్తున్న కొడుకుని చూసి, పిచ్చి సన్నాసి, కొత్త పెళ్ళాం మోజు, ఇలా వదిలేస్తే రేపటి నుంచి నీళ్లే తోడిస్తుందో వాకిళ్ళో తుడిపిస్తుందో, ఆడారి వెధవలా వీడు పనులు చేసి వంశగౌరవం మంట కలిపేస్తాడేమో అనిపించి కొడుక్కి హితబోధ చేశాడు.
ఒరే బాబీ, ఈ ఆడాళ్ళున్నారు చూసావా, వెంట్రుక వాసంత దారిచ్చావో ఆ వెంట్రుక పట్టుకొని ఆ తలపైకెక్కి కూర్చొని నీ జుట్టు పట్టి ఆడిస్తారు, జాగ్రత్త. అలాంటి పొరపాటు చెయ్యకు. ఎక్కడుండాల్సిన వాళ్ళని అక్కడుంచితేనే మనకి లొంగుతారు అని అన్న మాటలు కొడుకు బుర్రలో బాగానే దూరాయి. తండ్రి తల్లి మీద అధికారం చలాయిస్తూ చేయించుకునే పనులు చూసి మగాడంటే అలాగే ఉండాలి అన్న నమ్మకం కలిగింది. దానికి తోడు రాజేశ్వరి పట్నం పిల్ల, స్కూల్ ఫైనల్ చదివింది. కాన్వెంట్లో చదవడం వల్ల ఇంగ్లీష్ బాగా మాట్లాడేది. పేపర్లు పుస్తకాలు తెగ చదివేది. తల్లిలా వంటింట్లోనే పడి ఉండకుండా పనులయ్యాక నీట్గా తయారయ్యేది. ఇల్లు పొందిగ్గా సర్దడం ఆవిడ కట్టు బొట్టు మాట మంతిలో ఆధునికత కనిపించేది. మనసులో భావాలు స్వేచ్ఛగా చనువుగా వ్యక్తీకరించేది. తనకు నచ్చనిది వాదన చేసి తప్పొప్పులు చర్చించి వప్పించాలని ప్రయత్నించేది. ఇవన్నీ చూసి ఆవిడ ధోరణి గుర్తించి, అమ్మో, తండ్రి చెప్పింది నిజం, అలుసిస్తే తనను లెక్క చేయదు, మొక్కగానే వంచి అదుపాజ్ఞల్లో ఉంచాలని నిర్ణయించుకున్నారాయన. ఆవిడ చెప్పింది ఒప్పుకోకుండా మగాడి మాట ఆడది వినాల్సిందే, ఆడది వంటింటి వరకే పరిమితం అన్న విషయాన్ని ఆవిడికి వంట పట్టించేందుకు కాస్త ఇబ్బందే అయ్యింది ఆయనకి. మొగుడు అయిన దానికి కాని దానికి కాలు దువ్వినట్టు ఎందుకు మాట్లాడతాడో కసిరి చెప్పడం, అథారిటీ చేసి పనులు చేయించుకోవడం ఎందుకు, సౌమ్యంగా చెప్పరాదా అని బాధపడేది. ఆ మాట అంటే నోరు మూసుకో, నీ అత్తెలివి నా దగ్గర కాదు అని ఎగిరే భర్త మనస్తత్వం ఆమెకు అర్థమయ్యేది కాదు. నొచ్చుకునేది. వాదిస్తే మరింత కోపడి రోజుల తరబడి మాట్లాడకుండా సాధించే భర్తని చూసి బాధపడేది. కొన్నాళ్ళిలా జరిగాక భర్తని మార్చుకోలేక, అందరిలో చిన్నపోవడం ఇష్టం లేక ముభావంగా తన పనులు తాను చేసుకోవడం అలవరుచుకుంది. ఉద్యోగానికి వేరింటి కాపురానికి వచ్చినా ఓ అచ్చటా ముచ్చటా లేకుండా గంభీరంగా ఉండే భర్తని చూసి అతని మనస్తత్వం అంతే అని సరిపెట్టుకొని సర్దుకుపోవడం అలవాటు చేసుకుంది. పిల్లలు పుట్టారు, పెరిగారు, వెళ్ళారు. మళ్ళీ ఇద్దరే మిగిలినా మనసులో మాట స్వేచ్ఛగా ఏనాడు చెప్పుకోలేక ఒంటరితనమే అనుభవించింది. తన పని, తన పూజ, మొక్కలు, పుస్తకాలు, పాటలు వినడం తన కాలక్షేపంగా చేసుకుంది. భార్యని చెప్పు చేతల్లో ఉంచుకున్నానని సాధించాను అనుకున్నారు తప్ప కాపురంలో తను కోల్పోయిందేమిటో ఆయన గ్రహించుకోలేదు. వయసు మీద పడి రిటైర్ అయి ఇంట్లో కూర్చోవడం ఆరంభించాక ఆయన చిరాకులు, సాధింపులు, కసుర్లు ఎక్కువై రాజేశ్వరికి భరించలేని నైరాస్యం, విరక్తి, భర్త అంటే ద్వేషం మరింత పెరిగి ఆ పరిసరాల నుంచి, ఆ వాతావరణం నుంచి కొన్నాళ్ళైనా దూరంగా ప్రశాంతంగా బ్రతకాలన్న ఆలోచనకొచ్చింది. దూరం వెళితే విలువ తెలుస్తుంది అని కొడుకుతో ప్రయాణం పెట్టుకుంది. వరాలు, అమ్మ బాబోయ్, ఈయనకి వండి పెట్టడం నా వల్లగా అదే తల్లి, ఏం చేసినా వంక పెట్టందే తిండే, ప్రతిదానికి కసుబుస్సులాడుతూ కసిరితే పడ్డానికి నేనేం పెళ్ళాని కాదు, ఏదో ఓ నెల 2 నెలలు అట్టే పని లేకుండా విశ్రాంతిగా ఉండొచ్చు, జీతం ఎక్కువిస్తాను అన్నారని చెప్తే ఒప్పుకున్నాను, నాకేం గతి లేక పడి ఉంటానన్నా ఆయన ఉద్దేశం, వంటకెళ్ళి రోజుకు 200-300 సంపాదించుకుంటాను, ఏమనుకుంటున్నాడో ఆయన, నా వంటలకి వంకలు పెడతారేంటి, ఎన్ని శుభకార్యాలకు వండిందాన్ని, సీతమ్మ గింజుకొని ఉక్రోషంగా అంది. ఆయన అంతేనమ్మా, పాపం ఆవిడ నోరు మూసుకొని పడుంటుంది గనక ఈ నాట్లు సాగుతున్నాయి, కాస్త నోరున్న ఆడదైతే అగ్గి రాజే అక్కర్ లేకుండా అగ్గి రాసుకునేది. అమ్మగారు వెళ్ళాక ఈయనగారికి అమ్మ వంట బాగుంటుందని, అమ్మ టిఫిన్లు బాగా చేస్తుందని, ఇల్లు శుభ్రంగా ఉండేదని తెలిసొచ్చింది. నన్ను సతాయిస్తున్నాడుగా, ఈ మూల తొడవలేదు, బట్టలు బాగా ఉతకలేదని. ఏమో, నెలవ్వగానే జీతం పట్టుకొని పోతాను, మాటలు పడాల్సిన కర్మ నాకేంటి, కోపంగా అంది సీతమ్మ. అమెరికాలో కొడుకింటికొచ్చాక నిజంగా రాజేశ్వరికి శారీరకంగా మానసికంగా మంచి విశ్రాంతి దొరికినట్టు చాలా హాయిగా ఆనందంగా ఉంది. మనవలతో మాట్లాడుతూ వాళ్లతో గేమ్స్ ఆడుతూ కథలు చెప్తూ ఏ బరువు బాధ్యతలు లేకుండా ఉండడం ఎంతో నచ్చింది.
కొడుకు కాపురం చూస్తుంటే భార్యాభర్తలంటే ఇలా ఉండాలి, సంసారం అంటే ఇది అని అడుగడుగునా అనిపించేది. ఇద్దరూ ఉద్యోగస్తులు, ఇద్దరూ చెరో పని చేస్తారు చకచక. ఆడపని మగపని అని కాదు. కోడలు వంట చేస్తుంటే కొడుకు గిన్నెలు కడుగుతాడు, వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఆరేస్తాడు, పిల్లల్ని స్కూల్కి తయారు చేస్తాడు. ఏ చిన్న పొరపాటు చేసినా సారీ, వెరీ సారీ అంటూ ఉంటాడు. థ్యాంక్స్లు సరే సరి. కోడలు వినోదిని అంతే. ఏదన్నా మర్చిపోతే అయ్యో సారీ మర్చిపోయాను అంటుంది. ఫర్గెట్ ఇట్ అంటాడు కొడుకు. వంటలో ఏదన్నా లేదంటే నవ్వుతూ హాస్యంగా చెప్తాడు. అయ్యో సారీ అంటుందా అమ్మాయి. ఒక్క పూట ఏ ఉప్పో కారమో ఎక్కువైతే కావాలని చేసినట్టు దెప్పే భర్తతో కొడుకుని పోల్చుకోలేకుండా ఉండలేకపోయింది. పోనీలే, కొడుక్కి తండ్రి వారసత్వం రాలేదు, కోడలు అదృష్టం అనుకుంది. రాత్రి అంతా డైనింగ్ టేబుల్ దగ్గర ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ భోంచేస్తారు. పిల్లలు చెప్పినవి శ్రద్ధగా వింటారు. అనుమానాలు, సందేహాలు ఓపిగ్గా వివరిస్తారు. పిల్లల్ని ఎంత ముద్దు చేసినా అనగానే కళ్ళతో వారిస్తే ఆగిపోతారు. ఇలాంటి పెంపకం తన పిల్లలకి ఉండేదా? తండ్రంటే భయం తప్ప ప్రేమ భక్తి ఉండేవా? భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుబంధాలు, అనుభూతులు పంచుకోవడం ఏమున్నాయి తన కాపురంలో? వన్ వే ట్రాఫిక్ లాగా ఆయన మాట, ఆయన పంతం, ఆయన అధికారం తప్ప ఇచ్చిపుచ్చుకునే ఆనందం తన సంసారంలో ఏ రోజు దొరకలేదు. అన్ని సంపదల్ని మించింది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అన్నది వీళ్ళ సంసారం చూశాక మరీ మరీ తెలుస్తుంది అనుకుంది రాజేశ్వరి. వచ్చి 20 రోజులు దాటాక మీ నాన్న ఎలా ఉన్నారో, నే లేని లోటు కాస్తైనా తెలిసిందో లేదో అంది భోజనాల దగ్గర. ఎలా ఉండడానికి ఏముంది, వారం వారం ఫోన్లో మాట్లాడుతున్నాగా, బాగానే ఉన్నారు. ఆ బాగుండడం కాదు నవ్వింది రాజేశ్వరి. అమ్మా, కొన్నాళ్ళు నాన్న సంగతి మర్చిపో, కనీసం ఇక్కడ ఉన్నన్ని రోజులైనా హాయిగా ప్రశాంతంగా ఉండు అన్నాడు నరేష్. బాగుంది, ఎలా మర్చిపోతారు? 50 ఏళ్ల అనుబంధం చెప్పినంత సులువు కాదు. కోడలు వినోదిని అంది. పోనీ నీకంతగా అనిపిస్తే ఫోన్ చేసి మాట్లాడు, ఎవరొద్దన్నారు అన్నాడు నరేష్. వద్దొద్దు, ఊరికే అన్నాను. అసలు ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు, మనసులోనైనా మిస్ అవుతున్నారో లేదో అన్న ఆలోచనతో అలా అన్నానంతే నవ్వుతూ అంది రాజేశ్వరి. మన ఇండియన్సు ఈ సెంటిమెంట్సు, ఈ బలహీనతలే పెళ్ళిళ్ళని నిలబెడతాయి అనుకుంటారు. ఓ విధంగా మైనస్ పాయింట్, మరో విధంగా ప్లస్ పాయింట్. నిజమే, మన పెళ్ళిళ్ళలో ఉండే పవిత్రతో, సెంటిమెంటో కానీ కొట్టుకున్నా తిట్టుకున్నా భార్యాభర్తల మధ్య బంధం విడిపోకుండా ఉండడం అన్నింటికన్నా గొప్పదనుకుంటాను వినోదిని అంది. ఏమిటో నాయనా, పెట్టి పుట్టడం అంటే ఇదే, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్నట్టు భార్యాభర్తల అన్యోన్యత ఓ అదృష్టమే. దానికి నేను నోచుకోలేదు నిట్టూర్చింది. అమ్మా, అసలు నువ్వు నాన్నని మార్చడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదా? ఏదో సామెత చెప్పినట్టు రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడుగుతున్నావు. 40 ఏళ్లకి పైగా మీ నాన్నని చూస్తూ ఆయన ఏనాడన్నా ఇతరులని మాట్లాడనిచ్చారా? మాట్లాడే అవకాశం ఇచ్చారా? ఓ 50 ఏళ్ల క్రితం ఆర్థిక స్వాతంత్రం లేని భార్య భర్తకి ఎదురు తిరిగి నీ పద్ధతి మార్చుకో అని చెప్పగలిగే అవకాశం ఉందా అసలు? చెప్పినా ఆ భర్త సామరస్యంగా అర్థం చేసుకొని తనను తాను మార్చుకునే ప్రయత్నం చేసే సౌమ్యత ఆనాటి మగవాళ్లలో ఉండేదా? ఉన్నా 100కి 1 ఒకరు. భార్యల మనోభావాలకి గౌరవం ఇచ్చే ప్రసక్తి ఎక్కడుందిరా? అది నిజమే నరేష్. అసలు మన దేశంలో భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలకి అసలు కారణం కమ్యూనికేషన్ గ్యాప్ అంటాను వినోదిని అంది. అందరూ కాదులే అమ్మా, అంతా ఆయనలా ఉంటారా? అది నిజమేలే, మగాళ్ళంతా చెడ్డవాళ్ళని ఎలా అంటాం? కానీ మొత్తం మీద ఆ రోజుల్లో ఆ శాతం ఎక్కువ. పూజ కొద్దీ పురుషుడన్న మాట నిజం అని నిట్టూర్చి, అందుకే మీ నాన్న కాస్తైనా నేలేని లోటు గుర్తించారా అన్నది తెలుసుకోవాలని ఆరాటం అంది. రేపు ఆదివారం ఫోన్ చేస్తాగా, అప్పుడు నువ్వే అడుగు బుద్ధొచ్చిందా అని హాస్యంగా అన్నాడు కొడుకు. మర్నాడు ఫోను వరాలు తీసింది. అయ్యగారు స్నానం చేస్తున్నారండయ్యా అంటూ గబగబా ఆరాటంగా
అబ్బాయి గారు, అమ్మగారికి చెప్పండి, వంట ఆవిడ వెళ్ళిపోయింది, హోటల్ నుంచి తెచ్చుకొని తింటున్నారు. ఆ భోజనం పడక 2 రోజుల నుంచి ఈ రోజునాలు నీరస పడిపోయారు. ఫోన్ అమ్మగారికి ఏంటి బాబు? రాజేశ్వరి కన్నా చెప్పాలన్న ఆరాటంతో అంది. ఫోన్ అందించాడు నరేష్. రాజేశ్వరి ఆందోళనగా, ఎందుకు వెళ్ళిపోయిందే సీతమ్మ? వచ్చే వరకు ఉండమని మరీ చెప్పాను కదా. ఎందుకేటమ్మా? సాధిస్తే తిడితే పడతారేంటి? మీరేంటి ఊరుకోవడానికి? మీరెళ్ళాక అయ్య కోపం మరీ ఎక్కువైందమ్మా. నన్ను తెగ సాధిస్తున్నారు. బేగ వచ్చేయండమ్మా. వరాలు అన్న విశ్వనాథం గారి కేక. ఎవరితో మాట్లాడుతున్నావు? పెట్టే ఫోను. నిన్నిక్కడ విషయాలు చెప్పమని ఎవరు చెప్పారు? ముందా ఫోన్ పెట్టు. హుంకరించారు. ఫోన్ కట్ అయింది. రాజేశ్వరి నిట్టూర్చింది. కొడుకు మళ్ళీ ఫోన్ చేసినా అని పొడి మాటలు. నాకే బాగున్నాను అంటూ ముక్తసరిగా మాట్లాడి పెట్టేశారు విశ్వనాథం. అయ్యో, భోజనానికి ఏం చేస్తున్నారో? హోటల్ తిండి పడొద్దు. రాజేశ్వరి ఆదుర్దా పడింది. నువ్వు ఊరికే గాబరా పడకమ్మా. ఈసారి ఆయనకి భార్య విలువ బాగా తెలుస్తుంది. మరేం పర్వాలేదు, ఊర్లో చాలా హోటళ్ళున్నాయి. కొడుకు తేలిగ్గా అన్నాడు. మళ్ళీ ఆదివారం నరేష్ ఫోన్ చేస్తే ఫోన్ ఎవరూ తీయలేదు. రోజంతా 4-5 సార్లు ఫోన్ చేసినా ఎవరూ తీయకపోవడంతో నరేష్తో పాటు రాజేశ్వరి ఆందోళన పడింది. ఏమయ్యారీనా? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? స్వగతంలో అనుకున్నాడు నరేష్. నాని, పోనీ ఓసారి పక్కింటి శంకర్రావు గారికి చేసి చూడు. లేదంటే మీ రంగబావు ఉన్నాడుగా, అతనికి చెయ్యి. ఏమన్నా వాళ్ళకి తెలుసేమో. ఉండు, నెంబర్లు ఇస్తాను. తన డైరీలో నెంబర్లు చూసిచ్చింది రాజేశ్వరి. శంకర్రావు వారం రోజులుగా ఇల్లు తాళం వేసింది. ఎక్కడికి వెళ్ళారో ఏం చెప్పలేదు అని చెప్పాడు. రంగాని అడిగితే అంకుల్ వారం రోజుల క్రితం వచ్చి వంట మనిషి కావాలి, చూసి పెట్టమన్నారు. చూసి కుదిర్చి చెప్తానన్నాను. ఇంకా ఎవరూ దొరకలేదని ఫోన్ చేయలేదు. మరీలోగా ఎక్కడికి వెళ్ళారో ఏం చెప్పలేదు అన్నాడు. రాజేశ్వరి కలవరపడింది. ఉండు, ఇందుకేమన్నా ఫోన్ చేశారేమో నాన్న, అడుగుతాను అంటూ డెట్రాయిట్లో ఉన్న చెల్లెలకి ఫోన్ చేశాడు నరేష్. జరిగింది చెప్పాడు. ఏమిటో అన్నయ్య, అమ్మ చేసిన పని బాగలేదు. ఈ వయసులో ఆయన్నిలా ఒంటరిగా వదిలి రావడం ఏంటి? అన్నేళ్లు భరించినావిడ ఈ ఆఖరి రోజుల్లో ఆయనలో మార్పు వస్తుందనుకుందా? నాన్న నాకేం ఫోన్ చేయలేదు మరి అంది. నాని, ఏమిటోరా, నాకు గాబరాగా ఉంది. ఈ పెద్ద మనిషి ఏమయ్యారో? ఆరోగ్యం సరిగ్గా లేక ఏ ఆసుపత్రిలో అన్నా చేరలేదు కదా. నాకు టిక్కెట్ కొనేరా బాబు. ఏదన్నా కానిది జరిగితే లోకం నింద నా మీద వేస్తుంది అంది అపరాధ భారంతో. కొడుక్కి ఏమనాలో తెలియక తలూపాడు. ఆదివారం ఉదయం 10 గంటల వేళ అంతా సావకాశంగా డైనింగ్ టేబుల్ దగ్గర దోశలు తింటూ ఉండగా కారు చప్పుడు. ఆ వెనక ఇందుమతి గొంతు వినిపించి కిటికీలో నుంచి తొంగి చూసిన వినోదిని, మామయ్య గారు వచ్చారు సంభ్రమంగా అంటూ వీధి తలుపు తీయడానికి గబగబా వెళ్ళింది. తల్లి కొడుకులు అర్థం కాక మొహాలు చూసుకుంటూ ఉండగానే ముందు ఇందుమతి, వెనకాల నెమ్మదిగా నడుచుకుంటూ విశ్వనాథం గారు వచ్చారు. నాన్నగారిని తీసుకొచ్చానమ్మా నవ్వుతూ అంది ఇందుమతి తల్లి దగ్గరికి వెళ్ళి. ఎప్పుడొచ్చారు? నిన్న మాట్లాడినప్పుడు చెప్పనే లేదు. తెలుసుండి చెప్పకుండా నటించావా? చెల్లెల్ని మందలిస్తూ, ఏమిటి నాన్న ఇది? చెప్పకుండా చెయ్యకుండా అలా ఇల్లు తాళం పెట్టి వెళితే మేం గాబరా పడి అందరికీ ఫోన్లు చేశాం. ఫోన్ చేసి వస్తున్నట్టు చెప్పొచ్చుగా. కాస్త గట్టిగానే అన్నాడు నరేష్. నా కూతురు, నా మనవణ్ణి చూడాలనిపించొచ్చాను. నీ పర్మిషన్ తీసుకొని రావాలా? బుకాయింపుగా అన్నారాయన. నాన్న వస్తానని వీసా పేపర్లు అది పంపమని ఎవరికీ చెప్పొద్దని ప్రామిస్ చేయించుకున్నారు. వచ్చి 4 రోజులైంది అప్పుడే. నిన్న నీ ఫోన్ వచ్చాక ఇంకా సస్పెన్స్ వద్దని నేనే తీసుకొచ్చాను. చూసావా అమ్మా, నాన్నకి నువ్వంటే ఎంత ప్రేమో. నువ్వు లేకుండా ఉండలేక నీ వెంటే పరిగెత్తి వచ్చేశారు. విశ్వనాథం గారి మొహం సిగ్గుతో ఎర్రబడింది. అదేం కాదు, ఆవిడేనేంటి ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళగలదు, నేను వెళ్ళగలను. బెట్టుగా తగ్గిపోవడం ఇష్టం లేక దబాయింపుగా అన్నారాయన. అబ్బా, ఏమిటి నాన్న, ఒక్క చిన్న మాట. నువ్వు లేకుండా తోచలేదు, అందుకే వచ్చానంటే అమ్మ సంతోషిస్తుందిగా. మీ మగాళ్ళకంతా ఇగో. కూతురు నవ్వుతూ అంటించింది. ఆ ఇగోలే
భార్యాభర్తల మధ్య దూరాలను పెంచేది. అది మగాళ్ళకి అర్థం కాదు. పెళ్ళాం ముందు తల వంచకూడదు. తల వంచడం, తల వంపులు అనే మనస్తత్వం వల్ల తాను జీవితంలో ఏం కోల్పోయానన్నది మగాళ్ళకి అర్థం కాదు. రాజేశ్వరి నవ్వుతూ అంటించింది. భార్య వంక గుర్రుగా చూసి, నేనెప్పటికీ తల వంచని వీరుణ్ణే, గర్వంగా తలెగరేశారాయన. భార్యాభర్తలు ఒకరి ముందు ఒకరు తల వంచాల్సిన అవసరం ఉందని చెప్పడానికే ఒకరి చేతిలో ఒకరి తల ఉంచి పెళ్లి తంతులో జీలకర్ర బెల్లం పెట్టించడంలో భావం అదే. అవసరమైతే భార్య ముందు భర్త తలదించితేనే ఆ సంసారంలో సామరస్యం ఉందని చెప్పడం. అలాగే నలుగురిలో భార్య కాళ్ళు పట్టుకుని మెట్టలు పెట్టిస్తారు. సంసారంలో అన్యోన్యత, అనురాగం ఉండాలంటే అవసరమైనప్పుడు భర్త కాళ్ళబేరానికి దిగాలి. అందులో సిగ్గుపడాల్సింది లేదని చెప్పడానికే అనుకుంటాను, రాజేశ్వరి అంది. అబ్బో, మీ అమ్మకి పడమటి గాలి బాగా వంటబట్టినట్టుంది. మాటలు జోరుగా వస్తున్నాయి. పెళ్ళిళ్ళ గురించి రీసెర్చ్ చేసినట్టు మాట్లాడుతుంది, హేళనగా అన్నారాయన. అవును, ఇన్నాళ్ళు నోరిప్పకపోవడమే నే చేసిన పెద్ద తప్పని ఇక్కడికి వచ్చాకే బాగా అర్థమైంది. ఆడది నోరిప్పితే తిరుగుబాటు దూరంలాగే కనిపిస్తుంది మగాడికి. డాడీ, వాట్ ఎవర్ యు సే, అమ్మ చెప్పిన దానిలో నిజం ఉందని మీరు ఒప్పుకోవాలి ఇప్పటికైనా. బెటర్ లెట్ దెన్ నెవర్ అన్నాడు కొడుకు. అన్నయ్య, నాన్నగారిలా రావడంలోనే అర్థం అవడం లేదు అమ్మ మీద ఎంత ప్రేమో. మన మూడుముళ్ల బంధం గట్టిదన్నయ్య, లేదనుకోవడం అంత సులువు కాదు. విశ్వనాథం గారి మొహం సిగ్గుతో ఎర్రబడింది. పంతంగా తల అడ్డంగా తిప్పుతూ భార్య వంక తల నెగరేసి చూసి, ఐ విల్ నెవర్ సరెండర్ టు హర్. పంతంగా అన్న ఆ గొంతులో సామరస్యం తప్ప పట్టుదల కనబడలేదు. కొడుకు కూతురు నవ్వారు. ఆయన మొహం చూస్తూ రాజేశ్వరి నవ్వుకొని, ఏడిసార్లేండి, నెల రోజులకే మొహంలో పళ్ళు కళ్ళు వెళ్ళకొచ్చాయి, బొకాయించకండి అని చెవి మెలేసి చెప్పాలనిపించింది. వెంటనే అంత సామరస్యం సరసం ఉంటే ఇంకా కావలసిందేముంది అనిపించింది. చిన్నప్పుడు కొడుకు అన్నం తిన్ను అని మారం చేస్తూ ముద్ద నోట పెట్టకుండా పెదాలు బిగించి కూర్చుంటే, పిచ్చి వెధవాయమ్మ, అమ్మ మీద కోపం వస్తే అన్నం మీద చూపిస్తారా అంటూ సుతారంగా నెత్తిన బెల్లకాయ వేసినట్టు మొగుడి నెత్తిన ఒకటి వేసి లాలించాలనిపించింది ఆ క్షణాన ఆవిడలోని తల్లి మనసుకి. విన్నారు కదండి, కథ పేరు మూడు ముళ్ళ బంధం. రచించిన వారు డి కామేశ్వరి గారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.